ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటువంటి ఆలోచన చేశామన్నాడు. ఆన్ రికార్డ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అని మేము ఆలోచన చేశాం అన్నాడు. ఏం ఆలోచన అబ్బాయి నాకు చెప్పు. నువ్వు చాలా తెలివిగలడు కదా, మాకేం తెలివితే కూడా మొద్దులు, మాకేం తెలియదు, అవగాహన లేదు. నీకు పెద్ద బ్రహ్మాండమైన అవగాహన ఉంది, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, చాలా నైపుణ్యత ఉంది, నీటిపారుదల విషయాల్లో నీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఎలా అనుకున్నావో చెప్పని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వలన, ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలన ఈ పోలవరం ప్రాజెక్టు డిలే అయింది. ఇది వాస్తవం. దానిలో నేను చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తా ఉన్నా. చాలా చిత్రం ఏంటంటే, అసలు ఏ ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు, నదిని, ఈ పర్టికులర్ గోదావరి నది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, చాలా ప్రమాదకరమైన నది అని. ప్రమాదకరమైన నది కాదు, చాలా ప్రమాదకరమైన వరదలు వచ్చే నది. 50 లక్షల క్యూసిక్లు ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నది. ఈ నదిని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. డైవర్ట్ చేయటం అంటే ఈ నది స్ట్రైట్గా వెళ్ళకోకుండా పక్కగా మరల్చవలసినటువంటి అవసరం నేను అనేక సందర్భాలు చెప్పా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అంటే, ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి, నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని, వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది. అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది. కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు. చేశారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్, మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే, నీటిపారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏం చేశారు మీరు అడుగుతా ఉన్నా. మీరు ఆ డయాఫ్రమ్ వాల్ని 2016లో గ్యాప్ 2లో నిర్మాణం ప్రారంభించి ఒక చరితాత్మకమైన తప్పిదం చేశారు. ఆ నది డైవర్షన్ పూర్తి కాల, స్పిల్వే పూర్తి కాల, అప్రోచ్ ఛానల్ పూర్తి కాల, పైలట్ ఛానల్ పూర్తి కాల. పూర్తి కాకుండా మీరు డయాఫ్రమ్ వాల్ వేశారు. కాఫర్ డ్యాములు పూర్తి చేశారా? కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. సగం కాఫర్ డ్యాములు పూర్తి చేశారు. తర్వాత ఏం జరిగింది? ఈ కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నదీ డైవర్షన్ కంప్లీట్ కాకపోతే ఈ కాఫర్ డ్యాములు కొట్టుకుపోతాయి. కాబట్టి కాఫర్ డ్యాముల్లో గ్యాపులు ఎట్టు పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మీరే చివరికి అట్టు పెట్టారు. మీ టైంలోనే నేను మనవి చేస్తున్నా, 100% మీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ప్రారంభమైంది. నాట్ ఓన్లీ డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములకు ఉన్నటువంటి జెడ్ రౌటింగ్ అని ఉంటుంది కింద, దానికి కూడా డయాఫ్రమ్ వాల్ లాగానే ఉంటుంది. అది కూడా వారి టైంలోనే దెబ్బతింటం మొదలెట్టింది. దేనికి కారణం? ఈ నదీ డైవర్షన్ పూర్తి చేయకపోవడం వలన కలిగినటువంటి ఈ నష్టాన్ని మీరు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది ఇవాళ నేను చెప్తే ఏదో అంబటరాంబాబు గారు చెప్పారులేనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందేనో మీరు అనుకోవచ్చు. నేను కాదు చెప్పింది, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పింది, ఇది కేంద్ర ప్రభుత్వం అంతకంటే కాదు. జనవనరులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కూడా కాదు. మేము డయాఫ్రమ్ వాల్ అయితే ఎప్పుడు కొట్టుకుపోయిందో, ఈ డయాఫ్రమ్ వాల్ని కొత్త దాన్ని వేయాలని నిర్ణయించారో, ఆ నిర్ణయించినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఒక రికమెండ్ చేశాం. అయ్యా, ఇది దేశంలోనే ఉన్న నిపుణులతో ఒకసారి పరిశీలన చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఇది జీవనాడిది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసి ప్రారంభించినటువంటిది, రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం వల్ల ప్రాజెక్ట్ కుంటుపడింది. కాబట్టి దీని మీద స్టడీ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది. ఆ నిపుణులు ఎవరో తెలుసా? ఆంధ్ర వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు కాదు, 2 కెనడా వాళ్ళు, 2 యుఎస్ వాళ్ళు, 4. వీరెవరు? ప్రపంచంలోనే నీటిపారుదల మీద, ప్రాజెక్టుల మీద
అత్యంత అనుభవం నాలెడ్జి ఉన్నటువంటి వాళ్ళు. బహుశా చంద్రబాబు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ కలిగిన వారిని సెలెక్ట్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పిలిచాం. వారు వచ్చారు, ప్రాజెక్ట్ సైట్లోకి దిగారు. ప్రాజెక్ట్ సైట్లో ఉండి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు సిడబ్ల్యూసికి ఒక తాత్కాలిక నివేదిక ఇచ్చారు. ఆ తాత్కాలిక నివేదిక తరువాత ఒక పర్మనెంట్గా ఒక నివేదిక కూడా కంక్లూషన్స్ ఇచ్చారు. దానిలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, వాళ్ళు శాటిలైట్ నుంచి తీసుకున్న పిక్చర్స్ కానీ, చరిత్ర మొత్తం తెలుసుకుని కానీ, డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి కానీ, వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా ఇది అంటే చంద్రబాబు అని రాయరు కానీ డేట్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు వెయ్యకోకుండా చేయటం వలన జరిగినటువంటి తప్పిదం. నదిని డైవర్ట్ చేయకోకుండా ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను గ్యాపులు వదిలిపెట్టడం ఒక తప్పిదం. అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు.